నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెద్దశేష వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి అభయ ప్రదానం. తిరుమల క్షేత్రంలో వైభవంగా నాగుల చవితి పర్వదిన వేడుకలు. తిరుపతి కపిల తీర్థంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం. నాగుల చవితి పర్వదినాన హోమంలో తరించిన భక్తులు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఘనంగా కార్తీక దీపోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో విశేష పూజలు. తిరుపతిలోని అహోబిల మఠంలో ఉత్సవ శోభ. శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి శాతుమర. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. నాగశిలలకు భక్తుల విశేష పూజలు, నివేదనలు. పెద్దశేష వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని తేజోభరిత అనుగ్రహం భక్తులను ముగ్ధులం చేసింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శనివారం నాగుల చవితి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ మహావిష్ణువు పాన్పుగా ఆదిశేషుడు స్వామివారి సేవలో తరించే వైనానికి చిహ్నంగా తిరుమలలో నాగుల చవితి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వాహన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరువాభరణాలు, రత్నాలు, కెంపులు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణలు చేసి పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు మంగళహారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పెద్దశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం సన్నిధి వీధిలోని అహోబిల మఠంలో శనివారం సాయంత్రం అహోబిల మఠం తొలి పీఠాధిపతులైన శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి శాతుమర ఘనంగా జరిగింది. పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారికి ఆచార్యులుగా శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి పేరు గడించారు. వీరి తిరునక్షత్ర మహోత్సవాలు అహోబిల మఠంలో 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. తమిళ సంప్రదాయానుసారం ఐపసి లేదా పొరటాసి నెల జ్యేష్ఠ నక్షత్రంలో ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ అవతరించారు. వీరు మేల్కోటై నుండి అహోబిల క్షేత్రానికి విచ్చేసి
అహోబిల నారసింహుడి సన్నిధిలో మంత్రోపదేశాన్ని పొంది సన్యాసాశ్రమం స్వీకరించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. వేదాంగ సంపన్నులైన వీరు శ్రీ అహోబిలేసుని కైంకర్యంలో తరించారు. వీరు అహోబిలం నరసింహస్వామివారి ఉత్సవమూర్తి అయిన మాలోల నృసింహస్వామివారిని సంచార దేవతగా పలు ప్రాంతాలకు తరలించి ఆరాధనలు జరిపారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అహోబిల మఠంలో వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమార నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పట్టు వస్త్రం, పుష్పమాలిక, శ్రీ శఠారిని, శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశకన్ స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అహోబిల మఠం తిరుపతి చైర్మన్ నీలమేఘం, సెక్రటరీ విజయ్ కుమార్, శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలో భక్తులు పాల్గొని కార్తికేయుని కృపకు పాత్రులయ్యారు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా శనివారం నాగుల చవితి తిథి కూడా కలిసి రావడంతో భక్తులు నాగస్వరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక శనివారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి హోమంలో భాగంగా పూజ, జపం, హోమం, సహస్ర నామార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదన, విశేష దీపారాధనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని తిరుమంజనం గోపురం వద్ద అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం నాగదేవతల విగ్రహాలకు పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత నాగశిరలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి నివేదన, హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశకుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అహోబిల మఠం నుండి శ్రీ వేదాంత దేశకుల వారికి మఠం ప్రతినిధులు పట్టు వస్త్రాలను సమర్పించారు.
శ్రీ నృసింహ స్వామివారికి అలంకరించిన మాలను వేదాంత దేశకుల వారికి బహూకరించారు. తిరుపతిలోని స్విమ్స్ వైద్యశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి మందిరంలో శనివారం కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సాయం సంధ్య వేళలో కార్తీక దీప కాంతులతో ప్రాంగణం మెరిసింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం నిర్వహించారు. తరువాత గురు ప్రార్థన జరిపి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం గోవింద నామాలను పఠనం చేసి దీపోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన పరమ భక్తాగ్రేసరుడు మనవాళ మహాముని. ఈ క్రమంలో 8వ రోజైన శనివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయ్మొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. పిల్లా పాపలను చల్లగా చూసే నాగదేవత అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో భక్తులు నాగుల చవితి వేడుకలను శనివారం శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. మరిన్ని వివరాలు మీకోసం. తిరుపతి కపిలతీర్థంలో శనివారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో కొలువైన నాగదేవతల మూర్తులకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులు పూజాధికాలను నిర్వహించారు. పాలతో అభిషేకాలను జరిపి పసుపు కుంకుమ బొట్లను అలంకరించి చలిమిడిని నివేదించి ప్రదక్షిణలు చేశారు. అలాగే తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగుల చవితి పూజలను వైభవంగా నిర్వహించారు. నగరవాసులు పలు ప్రాంతాల్లో పుట్ట రూపంలో కొలువైన నాగేంద్రుడికి, నాగశిలలకు ప్రత్యేకంగా పూజాధికాలను జరిపారు. ఈ సందర్భంగా ఇస్కాన్ రోడ్డులోని నాగశిలలు పుట్ట వద్ద భక్తులు భక్తి ప్రపతులతో పాలాభిషేకాలు నిర్వహించి చలిమిడి పండ్లను నివేదించారు. అలాగే తమ పిల్ల పాపలను నాగేంద్రుడు చల్లగా చూడాలని వేడుకుంటూ నాగశిలల వద్ద ఉన్న దేవతా వృక్షాలకు భక్తులు దారాలను చుట్టి ప్రదక్షిణ చేశారు. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ దగ్గరలోని శివాలయంలో నెలవైన పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పుట్టలో నాగేంద్రుడికి పాలను నివేదించి పుట్ట చుట్టూ దారాలను కట్టి ప్రదక్షిణలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మంచినీళ్లగుంట సమీపంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ పూలు పండ్లను సమర్పించి పిల్లపాపలను చల్లంగా చూడమని వేడుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే
మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలో ప్రఖ్యాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంగా భాసిల్లుతున్న మోపిదేవి క్షేత్రం భక్తుల హరోంహర స్మరణలతో మారుమ్రోగింది. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నిర్వహించిన నాగుల చవితి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. అర్చకులు ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనాది పూజలను నిర్వహించి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నాగుల చవితి పర్వదినాన స్వామివారిని సేవించి తరించారు. నెల్లూరులో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయంలో అమ్మవారి ప్రాకారోత్సవం విశేషంగా సాగింది. పల్లకీపై భువనేశ్వరి దేవి దర్శనం చేసుకుని సింహపురి వాసులు తన్మయులయ్యారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేసి తర్వాత పంచామృతాలతో చక్కగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి కవచధారణ జరిపి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాళ్ళ అమ్మవారికి విశేష పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆండాళ్ళ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. కడప నగరంలో కొలువైన శ్రీ అంబా భవానీ దేవాలయంలో నాగుల చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అంబా భవానీ ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగులకట్ట వద్ద పూజలు జరుపుకున్నారు. ఉపవాసంతో ఆలయానికి వచ్చిన మహిళలు వల్మికానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. పచ్చిదారాన్ని పుట్టకు 3 వరుసలు 9 వరుసలు చుట్టి చలిమిడి ముద్దను నైవేద్యంగా సమర్పించి తమ సంతానాన్ని చల్లగా కాపాడమంటూ నాగదేవతకు మొక్కుకున్నారు. ఇక అంబాభవాని ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారిని అర్చకులు పసుపు, వెండి ఆభరణాలు, లక్ష గాజులతో దివ్యమంగళప్రదంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంజనీసుతుడు అభిషేక ద్రవ్యాల్లో విశేషంగా అభయ ప్రదానం చేశారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. చూడ చక్కగా అలంకరించి రామబంటు శ్రీ ఆంజనేయునికి నివేదనలు, హారతులు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు పవనసుతునికి ప్రణమిల్లారు. నెల్లూరు నగరం దర్గా మెట్టలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, నిమ్మకాయల హారాలతో సుందరంగా అలంకరించారు. తరువాత అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పల్లకీ సేవ వేడుకగా జరిగింది.
వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి సుందర అలంకరణలతో పూజలు చేశారు. ఉపాలయంలో ఉన్న వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నివేదన, నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్టు పుట్టలతో పాటు వివిధ జీవాలను పూజించడం హైందవ సంప్రదాయంలో భాగమని చాటి చెప్పేదే నాగుల చవితి. నాగుల చవితి నాడు నాగదేవతను పూజిస్తే తమ సంతానం సంతోషం, ఆరోగ్యంతో వెలిసిల్లుతుందని నమ్మకం. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన నాగుల చవితి వేడుకల విశేషాలు మీకోసం. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి దేవాలయంలో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద నాగశిలలకు క్షీరాభిషేకం జరిపారు. తరువాత పసుపు కుంకుమలతో నాగశిలలకు పూజలు చేశారు. పచ్చిదారాన్ని నాగుల కట్టకు 9 వరసలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని పలు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. విశేషమైన నాగుల చవితి పర్వదినాన భక్తులు, ముఖ్యంగా మహిళలు ఆలయాలకు తరలివచ్చి మూలమూర్తుల దర్శనం చేసుకున్నారు. తరువాత ఆలయ ఆవరణలోని వల్మికాల వద్ద నాగదేవతలకు పవిత్ర జలాలు, క్షీరంతో అభిషేకం జరుపుకొని పసుపు కుంకుమలతో అలంకరించారు. ఆపై పచ్చి దారాలను ప్రదక్షిణగా చుట్టి నివేదనలు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు కనుల పండుగ జరిగాయి. అర్చకులు తొలుత ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై వినాయక స్వామివారికి అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో నాగశిలలకు పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా ఖమ్మంలోని పురాతన స్తంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని గుట్టపై ఉన్న వల్మికానికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని నాగేంద్ర స్వామివారికి, గుంటు మల్లేశ్వర ఆలయంలో వల్మికానికి భక్తులు ప్రత్యేక పూజలతో నివేదనలు అందజేసి నాగదేవత సేవలు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నెలవైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. నాగుల చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నాగేంద్ర స్వామివారికి క్షీరాభిషేకం జరుపుకున్నారు. అనంతరం పుట్టకు పచ్చిదారాన్ని 3 వరుసలు చుట్టి చలివిడి ముద్ద, చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించారు. అలాగే ఒంగోలులోని పలు ప్రాంతాలలో పుట్టల వద్ద భక్తులు పూజలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మ వద్ద కొలువైన శ్రీ జై గణేశ స్వామి ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ముందుగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తరువాత అర్చకులు నాగశిలలకు భక్తులచే క్షీరాభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. యాదాద్రి భువనగిరి పట్టణంలో కొలువైన స్వయంభూ శ్రీ పచ్చలకట్టు సోమేశ్వర ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా శ్రీ సోమేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని వల్మికానికి ప్రత్యేక పూజలు జరుపుకొని నివేదనలు సమర్పించి తమ సంతానాన్ని చల్లగా కాపాడమంటూ నాగేంద్రుని వేడుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.